హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ చివరి అంకానికి చేరుకోబోతోంది. ఇక మెరిట్ లిస్టులు విడుదల చేసి సెలక్షన్ లిస్టులు విడుదల చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయితే మరి డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం ఎస్జిటి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగంలో చేరితే మొదటి జీతం ఎంత వస్తుంది, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్ట్ లో చేరితే మొదటి నెల జీతం ఎంత వస్తుంది అనే సమాచారాన్ని ఇదివరకటి వీడియోలో మీకు తెలియజేశాం. ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ కు టీజీటీకి ఒకటే జీతం అనేది ఉంటుంది. ఇక మనం ఈ వీడియోలో పీజీటీకి సంబంధించి అంటే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి మోడల్ స్కూల్స్ కావచ్చు లేదా మిగిలిన స్కూల్స్ అన్నిట్లో మరి పీజీటీగా ఉద్యోగంలో చేరితే వారికి మొదటి నెల జీతం ఎంత రాబోతోంది అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డిఎస్సి 2025 ఉపాధ్యాయ మిత్రులు పిఆర్సి 2022 ప్రకారం వారి మొదటి నెల జీతం ఎంత అందుకోబోతున్నారు అనే వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం పీజీటీ అనగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కు సంబంధించిన వివరాలు చెబుతూ ఉన్నాం. మరి పీజీటీకి బేసిక్ పే 48,440 రూపాయలు ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కు 44,000 అయితే మరి పీజీటీకి 48,000, దాదాపుగా 4,000 చిల్లర వరకు తేడా ఉంటుంది. ఇక డిఏ 33.67% చూసినట్టయితే 16,309 రూపాయలను మనం ఈ బేసిక్ పే మీద డిఏగా తీసుకోవచ్చు. దీని తర్వాత హెచ్ఆర్ఏ అనేది మనకు మినిమం 10% ఉంటుంది. మరి మినిమం 10% హెచ్ఆర్ఏ కింద మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4,844 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టయితే 12% హెచ్ఆర్ఏ, అదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టయితే 16% హెచ్ఆర్ఏ ఉంటుంది. మనం ప్రస్తుతం మీద మినిమం 10% హెచ్ఆర్ఏను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. మరి బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని మనకు గ్రాస్ అమౌంట్ గా మనకు చెల్లించడం జరుగుతుంది. అంటే పీజీటీగా ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి 69,593 రూపాయలు మరి జీతంగా రాబోతోంది. మరి దీంట్లో కటింగ్స్ విషయం నీకు వస్తే, అలాగే డిడక్షన్స్ విషయానికి వస్తే, మొదటగా ఏపీజీఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి మరి నెలకు 1,800 రూపాయలు కట్ అవుతుంది. దాని తర్వాత జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి 60 రూపాయలు కట్ అవుతుంది. నెక్స్ట్ సిపిఎస్ అనేది బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండింటిని కలపగా వచ్చిన దాంట్లో 10% కట్ అవుతుంది. 6,475 రూపాయలుగా చూస్తూ ఉన్నాం. సిపిఎస్ అనేది మనకు 6,475 రూపాయలు కట్ అవుతుంది. నెక్స్ట్ ఈహెచ్ఎస్ అనేది ప్రతి నెల 225 రూపాయలు కట్ అవుతుంది. ఇది ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కు సంబంధించి. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ప్రతి ఎంప్లాయ్ కు ప్రతి నెల కట్ అవుతుంది. అది 200 రూపాయలు. మరి ఇదంతా మనం డిడక్షన్స్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 8,760 రూపాయలు మరి ప్రతి నెల డిడక్షన్స్ గా ఉంటాయి. గ్రాస్ అయితే 69,593 అయితే దీంట్లో మనకు డిడక్షన్స్ అనేవి 8,760 రూపాయలు డిడక్షన్స్ ఉంటాయి. మరి గ్రాస్ లో నుంచి గ్రాస్ శాలరీ 69,593లో మనం డిడక్షన్స్ అనేవి తీసేస్తే మనకు నెట్ శాలరీ అనేది వస్తుంది. అంటే మన యొక్క అకౌంట్ లో ప్రతి నెల ఎంత పడుతుంది అనే దాన్ని మనం ఇక్కడ నెట్ శాలరీ అంటున్నాం. కటింగ్స్ పోను మరి ప్రతి నెల ఎవరైతే పీజీటీగా ఎంపిక అవుతారో అటువంటి వారికి ప్రతి నెల 60,833 రూపాయలు వారి యొక్క ఖాతాలో మొదటి నెల జీతంగా అందుకోబోతున్నారు. మరి పీజీటీగా ఎంపికైనటువంటి వారికి నెలకు 60,000 రూపాయలు జీతంగా వస్తుంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సిలో పీజీటీగా ఎంపిక అయ్యేటటువంటి వారు అందుకోబోయే జీతానికి సంబంధించినటువంటి వివరాలు. ఆల్రెడీ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, అలాగే టీజీటీ, తర్వాత పీజీటీకి సంబంధించినటువంటి జీతాల మొదటి జీతం వివరాలు మనం భాస్కర్ ఏరియా ద్వారా మీకు అందించాం. రాబోయే వీడియోలో ప్రిన్సిపల్ కు సంబంధించిన వేతన వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.